ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వినాయక చవితి సందడి షురూ అయింది. వాడవాడలా విఘ్నేశ్వరుడు కొలువు తీరుతున్నాడు. ఈసారి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు పోటీగా భారీగా మట్టి విగ్రహాలని ఏర్పాటు చేస్తున్నారు. ఖమ్మం బ్రాహ్మణ శివాలయం సెంటర్లో 32 అడుగుల మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ ఖమ్మం నుండి మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు. ధనలక్ష్మి, ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో కూడా బొజ్జ గణపయ్య కొలువు తీరాడు. ఇప్పుడే పూజలు అందుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో పాటు పోటీగా మట్టి విగ్రహాలు కూడా నెలకొల్పుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఖమ్మంలో ఉన్నాం. ఖమ్మంలోనే బ్రాహ్మణ బజార్ శివాలయంలో దాదాపుగా 32 అడుగుల సీడ్ బాల్స్ తో తయారు చేసినటువంటి త్రిశూల్ గణపతిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా పూణేలో ప్రముఖ హిస్టారికల్ గా దేవాలయంలో ఒక నమూనాగా ఉన్నటువంటి మూల విరాట్ నమూనాను తీసుకొని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటుకు సంబంధించి మనం చూడొచ్చు, కింద పద్మము, పైన కాలసర్పము, మధ్యలో త్రిశూలాన్ని పట్టుకొని 3 తొండాలతో కూడా వినాయకుడు ఇక్కడ కొలువు తీరిన పరిస్థితి. ఇప్పుడే పూజలు అందుకుంటున్నారు. ఇక్కడికి సంబంధించి పూజలు చేయడానికి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కూడా వచ్చారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, గణపతి ఉత్సవాలు ప్రారంభమైన ఎలా చూడాలి? ఈరోజు మొట్టమొదలు వినాయక చవితి ముందుగా అందరికీ కూడా ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ శివాలయం సెంటర్లో ఎప్పుడు చేస్తున్నట్టుగానే వీళ్ళు మట్టి గణపతి విగ్రహాన్ని దాదాపు 32 అడుగుల విగ్రహాన్ని మంచిగా నీట్గా అలంకరించారు. సర్పాలు చూసుకొని బ్రహ్మాండంగా ఉన్నటువంటి విగ్రహాన్ని పూజలు చేయాలని, తొలి పూజ చేయాలని చెప్పేసి అర్చకులు ఇక్కడ చేస్తున్నటువంటి మొత్తం బృందం అంతా కూడా పిలిచారు. వారికి ఖచ్చితంగా నేను ప్రతి సంవత్సరం కూడా వస్తాను. వీలైనన్ని వినాయక మండపాలు తిరుగుతాను. అందులో ఇక్కడ కూడా ఖచ్చితంగా వస్తాను. ఈసారి మొట్టమొదలు ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాం. అసలే ఖమ్మంలంతా వరదలో మునిగి ఉన్నటువంటి ప్రజలకు స్వాంతన చేకూరాలని, ఈ రోజు నుంచి విఘ్నాలన్నీ తొలగిపోయి ప్రజలంతా సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో మంచిగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికి కూడా, ప్రజలందరూ కూడా చక్కగా మంచిగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, ఈ ఏడాది వినాయక చవితి యొక్క విశిష్టత? ఇక్కడ ఈ ఏడాది త్రిశూల్ గణపతిని స్థాపన చేశామండి. ఇది పూణేలో గల హిస్టారికల్ టెంపుల్ ప్రతిమ ఆధారంగా తీసుకున్నాము. ఇది 32 అడుగుల మట్టి గణపతి అండి. త్రిశూల్ గణపతి అంటే 3 తొండాలతో కలిసి ఉన్న గణపతి అండి. ఇక్కడ విశేషంగా ఈసారి త్రిశూల్ గణపతిని స్థాపన చేశామండి. ఓం గణానాంతా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం బ్రహ్మణాం బ్రహ్మణస్పర ఆనః శృణ్వన్నోతభిः సేదజాధనం భద్రం కర్ణే విష్ణుయామ దేవాః శ్రీరంగే తుష్టవాగం దస్తనోభిః యశేమ దేవహితం విదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి న పూజా విశ్వవేదాః స్వస్తి నస్తారిక్షోరిష్టనీమహి స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. మీరు చెప్పండి, ప్రధానంగా ఇక్కడ త్రిశూల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి? జై గణేశ. శ్రీ శివాలయం సెంటర్ మట్టి గణేశ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో త్రిశూల్ గణనాథుని ఇక్కడ ఏర్పాటు చేశాం. మనం చూస్తుంటే గత 5-6 సంవత్సరాల నుంచి అనుకోని విపత్తులన్నీ దేశం మీద పడి సకల జీవకోటికి రకరకాల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పూర్వం ప్రాచీన కూడా ఇదే విధంగా విపత్తులు ఏర్పడితే పూణేలో ఈ త్రిశూల్ గణనాథుని అక్కడ ప్రతిష్ఠించి ఆ యొక్క ఏదైతే నష్ట నివారణ గురించి గణేష్ని అక్కడ పూజించారు. ఆ తర్వాత కూడా భారతదేశం అంత మంచి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏ కార్యక్రమం చేసినా త్రిశూల్ గణనాథుని తొలిగా పూజ చేసుకొని పూజా కార్యక్రమాలు చేస్తారని కూడా మేము నమ్మి ఈ విగ్రహాన్ని ఇక్కడ తీసుకొచ్చాం. ప్రస్తుతం రాష్ట్రంలో కూడా విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. అన్నీ తొలగిపోయి మంచి వాతావరణం తీసుకురావాలని చెప్పి ఒక సైడ్ గణేష్ కార్యక్రమాలు చేసుకుంటూనే మరో సైడ్ సేవా కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకోబోతున్నాం. దీనికి మాకు గాయత్రి రవి గారు కూడా పెద్ద ఎత్తున సహాయ సహకార్యక్రమాలు చేస్తున్నారు.
మనం చూడొచ్చు మొత్తంగా చూసుకున్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో గణనాథుడు ఇప్పటికే కొలువైన పరిస్థితి ఉంది, పూజలు అందుకుంటున్నారు. అయితే గతంతో పోలిస్తే ఈసారి మట్టి విగ్రహాలకు సంబంధించి కూడా ప్రాధాన్యత పెరిగింది. ప్రాధాన్యత పెరగడంతో పాటు మనం చూస్తున్నటువంటి ఈ గణనాథుడికి సంబంధించి సీడ్ బాల్స్ చేతూ తయారు చేయడంతో ఒకసారి మొత్తం 7 కూడా మొత్తం 15 బృందం మంది సభ్యులతో కలిపి ఈ విగ్రహాన్ని కూడా పూణే నుండి వచ్చినటువంటి వారు తయారు చేశారు. ఈ విగ్రహానికి 9 రోజులు పూజలు అందుకున్న తర్వాత గంగమ్మ ఒడికి చేరే సమయానికి 7 నిమిషాల్లోనే కరిగిపోయే పరిస్థితి కూడా ఉందని కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే గతంతో పోలిస్తే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకాన్ని చాలా తగ్గించారని కూడా చెప్పుకోవచ్చు. గణనాథుడు పూజలు అందుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే విపత్కార పరిస్థితులు అటు ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలతో మొత్తం ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఒకసారి గణనాథుడికి పూజలు చేసే ఖర్చుల్లో కొంత తగ్గించుకొని సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. అటు ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇటు అధికారులు, అటు ప్రజలు కూడా మొత్తం కూడా సేవా కార్యక్రమంలో నిమగ్నమైనమని చెప్పుకోవచ్చు. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ సైదులు.